హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా ఈరోజు మన విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ, ఒక ప్రత్యేకమైనటువంటి కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ని ఏదైతే సర్వ్ చేస్తుందో దీని పేరు వచ్చేసి నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. సో నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ మీద ఈరోజు చాలా బజ్ అయితే ఉందండి. ఈరోజు అందరూ ఏఎంఎల్ డేటా సైన్స్ అంటున్నారు, కానీ సైబర్ సెక్యూరిటీలో కూడా ఈరోజు ట్రెమెండస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రపంచంలో ఈరోజు అమెరికాకు పోయినట్లయితే ఏఎంఎల్ ఇంజనీర్తో సమానంగా సైబర్ సెక్యూరిటీలో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క యూనివర్సిటీ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ విషయాలు, అదేవిధంగా ఈ యూనివర్సిటీ విషయాలన్నీ కూడా నేను ఈరోజు సవివరంగా చెప్పేస్తాను. సో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఈ అన్ని విషయాలు కూడా ఈరోజు కూలంకుషంగా చర్చించేద్దాం. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అవర్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం తీసుకున్నటువంటి యూనివర్సిటీ పేరు వచ్చేసి ఎన్ఎఫ్ఎస్యు, నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అండి. సో ఇది ఫారెన్సిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఫారెన్సిక్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీలో స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఈరోజు ఫారెన్సిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ అండి. ఇప్పుడు మనం చూసాం కదా, సిఎంఐ కానీ, ఐఎస్ఐ కానీ, ఐఏసిఎస్ కానీ, లేకపోతే ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్ని ఏదైతే నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో కానీ మీరు చదివినట్లయితే మీకు ఈ ఒక ప్రత్యేకమైన డివిజన్ కాబట్టి మీకు ఇంటర్న్షిప్స్ కూడా ఈజీగా దొరుకుతాయి అనమాట. అంటే మీరు ఎన్ఐటి వరంగల్లో మీకు సీట్ రావాలన్నట్లయితే 5,000 ర్యాంక్ రావాలండి. వేరేది ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్యులో కానీ మీరు సీట్ రావాలన్నట్లయితే మీకు 20,000 ర్యాంకు, జనరల్ కేటగిరీలో 20,000 ర్యాంక్ వచ్చినట్లయితే వచ్చేస్తుంది. 20,000 ర్యాంక్ అంటే మీకు ఎంత, 98 పర్సెంటైల్, ఆల్మోస్ట్ 99 పర్సెంటైల్, 98.5. సో 98.5 పర్సెంటైల్ మీకు వచ్చినా సరే మీకు ఇక్కడ సీట్ వచ్చేస్తుంది. సో ఈ పర్సంటేజ్లో మీకు ఎన్ఐటీలో 99.5 వస్తే కూడా రావట్లేదు. కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీస్ తెలుసుకోకుండా చాలామంది ఏం చేస్తారంటే టాప్ 10 ఎన్ఐటీస్ అని పట్టుకొని కూర్చొని ఉంటారు. టాప్ 10 ఎన్ఐటీస్కి పోతే ఏమొస్తుంది, అదే 15 లక్షల శాలరీ వస్తుంది, అదే 12 లక్షల శాలరీ వస్తుంది, అంతకన్నా ఏం రాదు. కానీ సైబర్ సెక్యూరిటీలో మీకు ఎంత గ్రోత్ ఉంటుందంటే ఫస్ట్ 5 ఇయర్స్ అటైనా ఉన్నప్పుడు కానీ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ మీరు యూఎస్ కానీ పోతే 3 కోట్ల శాలరీ ఉందండి, 3 crores. మీరు ఏ దేశానికి వెళ్ళండి, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా సైబర్ సెక్యూరిటీ మీద ఆపర్చునిటీ లేకుండా లేదు. ఎందుకంటే ఈరోజు 760 కోట్ల ప్రపంచ జనాభా ఉంటే దాదాపు 760 కోట్ల పైనే మొబైల్స్ వచ్చేసినాయి. సో ఈరోజు ఇన్ఫర్మేషను సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టు. ఎవరికైనా ఉద్యోగం రావట్లేదు అన్నట్లయితే మేము అందరికీ ఏం చెప్తామంటే, ఇప్పుడు ఏఎంఎల్ మా దగ్గర సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, మేమందరూ కూడా ఏం చెప్తామంటే ఫుల్ స్టాక్ అని చెప్తున్నాం. ఫుల్ స్టాక్లో ఈరోజు జనాలు ఎక్కువైపోయారు కాబట్టి సైబర్ సెక్యూరిటీ ఫ్రెషర్స్కి వచ్చేసి ఒక 4 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు ఎంతో కొంత ఉద్యోగం దొరుకుతుంది. సార్ చాలామంది ఏం చెప్తుంటారంటే దీంట్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ ఉంటాయని చెప్పేసి. సో మామూలుగా ఇప్పుడు మనం ఏఎంఎల్ తీసుకున్నప్పుడు 1:100 కాంపిటీషన్ ఉందనుకోండి, అంటే ఒక ఉద్యోగానికి 100 మంది ఉన్నట్లయితే, వేరే సైబర్ సెక్యూరిటీ తీసుకున్నప్పుడు 1:3 కాంపిటీషన్ ఉంటుందండి. అంటే ఒక ఉద్యోగం అంటే 3 పిల్లలు ఉంటారు అంతే. కాబట్టి ఇది తక్కువ కాంపిటీషను, మీకు లైఫ్ బిందాజాగా ఉంటుంది. యాక్చువల్గా మీకు ప్యాషనేట్ ఉన్నట్లయితే, ఫారెన్సిక్స్ అంటే మనం దొంగలం కనిపెడతాం కదా, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ అంటే ఈరోజు మనము భారతదేశంలో సైబర్ నేరాల మీద పడి కొన్ని లక్షలాది కోట్ల డబ్బులు దొంగలు ఎత్తుకోబోతా ఉన్నారు అనమాట. కంబోడియా, అక్కడ ఇక్కడ గ్యాంగులు, కార్టెల్ గ్యాంగ్స్ అంటారు, వీళ్ళందరూ పెట్టేసి మన సంపదనంతా దోసుకుపోతున్నారు, మన బ్యాంకుల్ని హ్యాక్ చేస్తున్నారు. నేను ఇంకొక దేశం గురించి చెప్పాలి ఇప్పుడు ఈ కోర్సు గురించి చెప్పేటప్పుడు. నార్త్ కొరియా అని చెప్పేసి ఒకటి ఉంటుంది, కిమ్ జాన్ ఉన్, నాకు కరెక్ట్గా పేరు పలకలు రాలేదు కానీ కిమ్ జాన్ ఉన్ వాడి పేరు, ఎంత ఎత్తున ఉంటాడు వీడు. ఈ దేశంలో ఇంక వేరే చదువు అనేది ఉండదు. ఆ దేశం మొత్తం అందరికీ సైబర్ సెక్యూరిటీ నేర్పిస్తారు. వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ దేశం వాళ్ళని ఈ దేశం వాళ్ళని మోసం చేసే పని, ఎక్కడెక్కడైతే సైట్లను హ్యాక్ చేయడం, వాళ్ళు డబ్బులు ఎత్తుకోపోవడం అనమాట. వాళ్ళు అట్లాగే బతికేస్తున్నారు. ఇటువంటి అందరి దగ్గర నుంచి ముందు మన దేశాన్ని మనం కాపాడుకోవాలన్నట్లయితే, మన గవర్నమెంట్ ఏజెన్సీస్ని, మన బ్యాంక్స్ని, మన యొక్క ప్రజల యొక్క ఆస్తులను కాపాడాలన్నట్లయితే ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో చదివితే మీకు గవర్నమెంట్ లెవెల్లో మంచి స్థాయి దొరుకుతుంది. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లోకి వచ్చినప్పుడు కూడా అన్లిమిటెడ్ శాలరీ దొరుకుతుందండి. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీ దిమాగ్ తేజస్గా పనిచేస్తుంది అనుకున్నట్లయితే ఇది తెలియక పెట్టుకోరు. ఎంతసేపు మనకు తెలిసింది ఏంటంటే ఐఐటీస్, ఎన్ఐటీస్ అంతే, ఇక ఆడ పట్టుకొని ఆగిపోతారు అన్నట్టు. మీకు మా తక్కువ పర్సెంటైల్ ఉన్నా వచ్చేస్తుంది అనమాట. ఇది 98.5 అట్లా వచ్చింటే మీకు వచ్చేస్తుంది 20 నుంచి 50,000 ర్యాంక్ దాకా కూడా వస్తుంది అనమాట. మీకు లాస్ట్ వరకు సీసీఆర్ వరకు చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ ర్యాంక్ ఉన్నా కానీ వచ్చేస్తుంది, ఐడియా లేక. ఓకే, సో ఈ యొక్క ఎన్ఎఫ్ఎస్యుకి మల్టిపుల్ స్టేట్లో వీళ్ళకి ఉన్నాయండి. కటింగ్ ఎడ్జ్ ఎడ్యుకేషన్, డిజిటల్ సెక్యూరిటీ, వీళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే డిజిటల్ సెక్యూరిటీ,
ఎథికల్ హ్యాకింగ్, సిఈహెచ్ అంటారు. సిఈహెచ్ అంటే ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్, డిజిటల్ ఫారెన్సిక్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇటువంటి డివిజన్స్లో వీళ్ళు బీటెక్ సైబర్ సెక్యూరిటీ అనేటువంటి బ్రాంచ్ వీళ్ళ దగ్గర ఉంది. బీటెక్ సైబర్ సెక్యూరిటీ వెరీ మంచి బ్రాంచ్ అండి. మంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో. సార్ మరి ఎన్ఐటీస్ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కదంటే మీరు వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్లోనో ఏ మణిపూర్లోనో చదవడం కన్నా సిఎస్సిని, ఇది కూడా సిఎస్సినే, బీటెక్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీనే. మీకు ఆ సిఎస్సి నామన్క్లేచర్ లేదని బాధపడద్దు. ఇది మీకు సైబర్ డిఫెన్స్, డిజిటల్ ఫారెన్సిక్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో మీకు గవర్నమెంట్ లెవెల్లో, మిలిటరీ లెవెల్లో కూడా మంచి ఉద్యోగాలు ఉంటాయి. ఇక్కడ బీటెక్ సైబర్ సెక్యూరిటీతో పాటు ఎంటెక్ సైబర్ సెక్యూరిటీ ఆప్షన్ కూడా ఉందండి. దీన్ని గేట్ ద్వారా తీసుకుంటారు వీళ్ళు. ఎంట్రన్స్ వచ్చేసి గేట్ ద్వారా ఉంటుంది. గేట్లో మీకు ఒక 500 అబోవ్ కానీ వచ్చినట్లయితే మీకు దీంట్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా ఎన్ఎఫ్ఎస్యు అనేది సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుందండి. ఎన్ఎఫ్ఎస్యు ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా రాస్తే ఇంకా మీకు ఈజీ అయిపోతుంది. అంటే మీకు ఒక 95% ఉంది. సో మీరు దగ్గరగా ఉన్నారు, మీరు రాసుకున్నట్లయితే ఆ 2-3% కొంచెం, ఎందుకంటే ఆ ఎంట్రన్స్ మీద ఎవరికి అవగాహన లేదు కాబట్టి ప్రతి యూనివర్సిటీ ఏమనుకుంటుందంటే, ప్రతి ఇన్స్టిట్యూషన్ ఏమనుకుంటుందంటే వాళ్ళ సొంత ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద వచ్చేటువంటి పిల్లలు కూడా 50% వరకు అడ్మిషన్లు ఇస్తారు. కాబట్టి మీరు 90% అబవ్ ఉండి దీంట్లో పోవాలనుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్ఎఫ్ఎస్ ఎంట్రన్స్ రాసినట్లయితే దీని మీద కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మొత్తం దీంట్లో 3 రకాల ఎంట్రీస్ ఉంటాయండి. కొన్ని సీట్లు ఏదైతే ఉంటాయి, కొన్ని లిమిటెడ్ సీట్స్. ఇది గుజరాత్ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి హెడ్ ఆఫీసు అంటే మెయిన్ కాలేజ్ ఉంది కాబట్టి గుజరాత్ ఎంట్రన్స్ టెస్ట్ రాసినటువంటి పిల్లలు కూడా కొంతమందికి ఇస్తూ ఉంటారు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనుకున్నప్పుడు 12th పీసీఎం చదివినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్, మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయి ఉండాలి. జేఈ మెయిన్ స్కోర్ మీద కానీ అదేవిధంగా వీళ్ళ ఓన్ ఎంట్రన్స్ టెస్ట్ మీద కానీ ఉంటుందన్నమాట. సో ఎంటెక్లో కానీ మీరు జాయిన్ అవ్వదలుచుకున్నట్లయితే దీంట్లో కూడా ఎన్ఎఫ్ఎస్సి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పడుతుంది. దీంట్లో బీటెక్, సిఎస్సి లేకపోతే ఐఐటి, ఈసీఈ ఏదంటైనా మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. మీకు గేట్ స్కోర్ ఉండాలి. లేదా వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ అపీర్ అయినట్లయితే మీకు సరిపోతుందన్నమాట. జనరల్గా దీని యొక్క ఎన్ఎఫ్ఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మార్చ్ లేదా ఏప్రిల్లో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. నోటిఫికేషన్ రాగానే నేను మీకు వీడియో అనేది నేను చేస్తానన్నమాట. సో కాబట్టి మీకు ఈ నోటిఫికేషన్ మీరు ఫాలో అవ్వాలన్నట్లయితే తప్పనిసరిగా మీరు వెబ్సైట్ విజిట్ చేసుకోండి. లేదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ తప్పనిసరిగా నేను తెలియజేస్తాను. లేదా మా దగ్గర ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో, మా మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఇటువంటి అప్డేట్స్తో పాటు ఈ అప్లికేషన్స్ అన్ని పెట్టిస్తాం మేము. చాలామంది బాధపడిపోతూ ఉంటారు, మా వాళ్ళకి 90%, ఇప్పుడు పర్టికులర్గా మీది ఒక ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ ఉండి ఒక 80% వచ్చిందండి. మీరు ఇలాంటి దాంట్లో పోతే 100% మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. మీకు డిఆర్డిఓ లాంటి దాంట్లోనో లేకపోతే ఒక పెద్ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో 100% మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మాకు 80% వచ్చింది, మేము ఏదో మెకానికల్ తీసుకొని పోవడం కన్నా మీకు ఇటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో మీరు తీసుకుని, ఇటువంటి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. మేము ఒక్కోసారి అది సీరియస్ ఎప్పుడైతే జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో నేను చెప్తూ వస్తానన్నమాట. సో ఒకసారి కట్ ఆఫ్స్ ఏ రకంగా ఉంటాయనుకుని ప్రత్యేకంగా మనం చూసినప్పుడు జనరల్ కేటగిరీలో 20,000 నుంచి 50,000 వరకు పోతుందండి. 20,000 to 50,000 మధ్యలో దీని కట్ ఆఫ్ అనేది ఉంది. అదేవిధంగా ఓబీసీ తీసుకున్నప్పుడు 50,000 నుంచి 80,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు సరిపోతుంది అనమాట. 80,000 ర్యాంక్ అంటే దగ్గర 95-96% వచ్చినా కూడా మీకు ఇందులో సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎంటెక్ అయితే గేట్ ద్వారా ఉంది. నాన్ గేట్ వాళ్ళు అయితే మీరు ఎన్ఎఫ్ఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకొని మీరు దీంట్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఒకసారి దీంట్లో శాలరీస్ ఎలా ఉన్నాయనేది మనం చూసినప్పుడు ఫీ స్ట్రక్చర్ చూద్దామండి. ఫస్ట్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 1.5 lakhs to 2 lakhs అనేది దీని యొక్క ఫీ స్ట్రక్చర్ ప్రారంభం అండి. 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ ఈ ఫీ స్ట్రక్చర్ అనేది మీకు ఏదైనా రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నట్టయితే దాన్ని బట్టి ఫీ స్ట్రక్చర్ అనేది మారుతూ ఉంది. సో ఒకసారి కోర్ సబ్జెక్ట్స్ ఏముంటాయి అనేది ఇందులో మనం తీసుకున్నప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ, ఎథికల్ హ్యాకింగ్ అండ్ డిజిటల్ ఫారెన్సిక్స్ ఉంటాయండి. దీంట్లో ఇంటర్న్షిప్స్ అనేవి మాత్రం చాలా ఎక్కువ దొరుకుతాయండి. సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్లో, గవర్నమెంట్ ఏజెన్సీస్లో మీకు అంటే భర్కే ఆతాయి. చాలామంది ఎన్ఐటీ పిల్లలు కూడా మాకు ఫోన్ చేస్తుంటారు, సార్ మాకు ఇంటర్న్షిప్ రావట్లేదని చెప్పేసి. కానీ దీంట్లో మీకు ఎన్ఎఫ్ఎస్సిలో చేరి దీంతోపాటు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ అయినటువంటి ఈసీ కౌన్సిల్లో కానీ ఒక 10 సర్టిఫికేషన్స్ కానీ మీరు చేసినట్లయితే మీకు స్టార్ట్ అవుతుంది 30 లక్షల రూపాయల్లో మీ ప్యాకేజ్, విచ్ ఈజ్ ఈక్వల్ టు బిట్సాట్. ఎంతసేపటికి మాకు 90% వచ్చింది సార్, సిబిఐటీలో సీట్ ఇప్పించాను, సిడిఐ 90% వచ్చిన వాళ్ళు ఇంకొకరో కష్టపడితే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకుంటే డైరెక్ట్గా ఎన్ఎఫ్ఎస్సికి వెళ్ళిపోవచ్చు. దునియా ఫరక్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఏఐ, సైబర్ సెక్యూరిటీ, మాల్వేర్ అనాలిసిస్, ఇటువంటి బ్లాక్ చైన్ సెక్యూరిటీ, ఇటువంటి సబ్జెక్టులు కూడా మీకు ఎంటెక్ లెవెల్లో ఉంటాయండి. దీంట్లో ప్రధానంగా డిఆర్డిఓ లాంటిది, ఇక్కడ మీకు డిఆర్డిఓ కానీ
ఇస్రో కానీ, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఏదైతే ఉందో ఇక్కడ కూడా మీకు గవర్నమెంట్ సైబర్ ల్యాబ్స్ అని ఉంటాయండి. గవర్నమెంట్ సైబర్ ల్యాబ్స్ అని ఉంటాయి. ఇటువంటిది ఇక్కడ అంతా కూడా మీకు ఇంటర్న్షిప్స్ అనేది వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో కూడా మీకు ఇంటర్న్షిప్ చేసుకునేదానికి అవకాశం వస్తుంది. సో దీనికి రిక్రూట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయని తీసుకున్నప్పుడు అన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా వస్తున్నాయండి ఇక్కడికి. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, డెలైట్, పీడబ్ల్యూసీ ఇటువంటి అన్ని ఏదైతే ఉన్నాయో అన్ని కంపెనీస్ కూడా ఇక్కడ విజిట్ అవుతున్నాయి. దీంతో పాటు సైబర్ సెక్యూరిటీ స్టార్టప్స్ కానీ, డిఆర్డీఓ కానీ, గవర్నమెంట్ ఏజెన్సీ కూడా ఇక్కడ టాప్ రిక్రూటర్స్గా ఉన్నాయి. మనం ప్లేస్మెంట్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 20 లక్షల రూపాయలు బీటెక్ చదివినటువంటి వాళ్ళకి ఉందండి. వేరే ఎంటెక్ చదివినటువంటి వాళ్ళకి ఇక్కడ మనకి వేరే కాలేజీలో తీసుకున్నప్పుడు ఎంటెక్లో మీకు ప్యాకేజ్ ఎక్కువ కనిపించదు. వేరే సైబర్ సెక్యూరిటీ తీసుకున్నప్పుడు బీటెక్లో కేవలం 20 lakhs ప్యాకేజ్ ఉంది. ఎంటెక్ ఇక్కడ చదివితే 30 లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ ఉందన్నమాట. సో ఈ డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయి అనుకున్నట్లయితే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, పెన్ టెస్టర్ అంటారు, పెన్ టెస్టింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, సైబర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్. సైబర్ ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్ అంటే ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ డివిజన్ ఉంది. సో సైబర్ ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్ ఉంటాయి. అదేవిధంగా ఎథికల్ హ్యాకర్ ఉంటుంది, సెక్యూరిటీ ఇంజనీర్ అనేటువంటి డిజిగ్నేషన్తో. అదేవిధంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఇన్ఫో ఆఫీసర్. సో ఇలాంటి మంచి మంచి డిజిగ్నేషన్తో కూడుకున్నటువంటి జాబ్స్ అన్నీ కూడా మీకు ఎన్ఎఫ్ఎస్సిలో దొరుకుతాయి అన్నమాట. సో సైబర్ సెక్యూరిటీ యొక్క డిమాండ్ అయితే ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుందండి, ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. మోరోవర్ ఇది వచ్చేసి ఏఐ ప్రూఫ్ కెరియర్. మీరు ఎంత వచ్చినప్పటికి కూడా ఏఐ అనేది దీంట్లో మీ జాబ్ని పోగొట్టేటువంటి అవకాశం లేదు. మీకు స్కాలర్షిప్స్ ఏమన్నా ఉన్నాయంటే టాప్ జేఈ అండ్ గేట్ ర్యాంకర్స్ కానీ మీరు ఉన్నట్లయితే మీకు మంచి స్కాలర్షిప్స్ ఉన్నాయి. అదేవిధంగా రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మీకు స్కాలర్షిప్స్ అనేవి అందుబాటులో ఉన్నాయన్నమాట. సో ఎందుకు ఎన్ఎఫ్ఎస్ఐని చూసుకోవాలనేది మీకు బ్రీఫ్గా 2 పాయింట్లు చెప్తానండి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ విత్ టాప్ ఫ్యాకల్టీ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ అండ్ కొలాబరేషన్ విత్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఓకే, అదేవిధంగా 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ ఇన్ టాప్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, అఫోర్డబుల్ ఫీజ్ కంపేర్డ్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్. సో ఈ కారణాల వల్ల మీరు ఎన్ఎఫ్ఎస్యుని చూజ్ చేసుకోవాలి. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో సైబర్ సెక్యూరిటీ సంబంధించి కానీ, అదేవిధంగా ఎన్ఎఫ్ఎస్యు నోటిఫికేషన్ సంబంధించి కానీ, ఎగ్జామ్ ప్రిపరేషన్ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా నేను మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను. కాబట్టి తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. పర్టికులర్గా 90 to 95% ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్గా నేను చెప్పదలుచుకున్నానండి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.